ఎంఆర్పీఎస్ వర్గీకరణ ఉద్యమంలో అసువులు భాసిన మాదిగ అమరవీరులను స్మరిస్తూ సనత్ నగర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మాచర్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో బన్సీలాల్ పేట్ డివిజన్, చాచా నెహ్రూనగర్లో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల వద్ద మాదిగ అమరవీరుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు మాట్లాడుతూ ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ కొందరు ఉద్యమ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణాలతో కొందరు అసువులు బాసారని, ఏది ఏమైనప్పటికీ మాదిగల అమరవీరుల త్యాగాల ఫలితంగా నేడు వర్గీకరణ సాధ్యమైందని, మాదిగ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని, అమరవీరుల కుటుంబాలకు జాతి అండగా నిలిచి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పీఎస్ నగర ఉపాధ్యక్షులు కుర్మ మహేందర్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు టి.వి. వాసు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్ర విజయ్ శంకర్, సనత్ నగర్ జేఏసీ నాయకులు త్రిశూల్ శ్రీకాంత్, మురళి, మిద్దె లింగం, మక్కల రమేష్, వినోద్, రమేష్ బాబు, మక్కల సంపత్, నవీన్, బోర్రా జగదీష్, శంకరయ్య, రవి, ఉప్పలయ్య తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. మన బన్సీలాల్ పేట్ డివిజన్ శాంతినగర్ నియోజకవర్గం చాచా నెహ్రూనగర్లో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల వద్ద ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ పద్మశ్రీ కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మార్చి 1ని మాదిగ అమరవీరుల దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మన సనత్ నగర్ నియోజకవర్గం ఎంఆర్పీఎస్ కోఆర్డినేటర్ మన మాచర్ల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మన మాదిగ అమరవీరులకు ఈరోజు నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎస్సీఆర్పీఎస్ నగర ఉపాధ్యక్షులు కుర్మ మహేందర్ గారు, మన జేఏసీ నాయకులు ఎర్ర విజయశంకర్ గారు, అదే మాదిరిగా నవీన్ గారు, శంకరయ్య గారు, జగదీష్ గారు, మన పేరు గారు, రవి గారు, సూరి గారు, వినోద్ గారు, శ్రీకాంత్, జేసీ నాయకులు శ్రీకాంత్ గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ఈ యొక్క మరి నివాళులు అర్పిస్తూ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల పోరాట నేపథ్యంలో కొందరు డైరెక్ట్గా పోరాటం చేసి నీలకొరిగిన వారు కొందరు పోరాటం చేస్తూనే తమ హక్కులను నిరప్రాయంగా ఏబీసీడీ వర్గీకరణ కోసం వదిలిపెట్టిన వారు కొందరైతే, మరి ఇంకొందరు పోరాట క్రమంలో అనారోగ్యం బారిన పడి మరి తమ పోరాటం చేస్తున్నటువంటి సమయంలో తమ ఆస్తులను, తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల అనారోగ్యాల పాలై ఎందరో మన మాదిగ వీరులు అమరులు కావడం జరిగింది. వారందరికీ ఈనాడు ఈ బన్సీలాల్ పేట్ డివిజన్ చాచా నెహ్రూనగర్ వేదిక ద్వారా వారికి నివాళులు అర్పిస్తున్నాము. ఈ త్యాగాలను జాతి ఎప్పటికీ మర్చిపోదు. ఈ త్యాగాలను పూర్తిగా ఉత్తరాల వాళ్ళకి దిశగా మరి ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం జరిగింది. ఇకపై మార్చి 1 నాడు ఎంఆర్పీఎస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. మరి ఈ సందర్భంగా జాతి మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. మన ప్రజలు ఉన్నన్ని రోజులు మీ యొక్క త్యాగము, మీ యొక్క కీర్తి ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉంటుందని మేము భావిస్తున్నాం. మీరు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. మీ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా జాతి ఐక్యత కోసం, ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం ఏ మాదిరిగా అయితే మీరు త్యాగం, మీ ప్రాణాలను పరంగా పెట్టి పోరాటం చేశారో అది కొన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలైనా ఎవరు కూడా మర్చిపోయినటువంటి మీ పోరాటం. మీ పోరాట స్ఫూర్తిగా ఈనాడు ఏబీసీడీ వర్గీకరణ సాధ్యమైంది. అదే మీరు కనుక ఉంటే మీరు ఇంకా చాలా ఆనందించేవారు.
అయినప్పటికీ మీరు ఏ లోకంలో ఉన్నప్పటికీ ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందన్న ఈ యొక్క వార్తతో మీ పవిత్ర ఆత్మలు శాంతి కలుగుతాయని మేము ఆశిస్తున్నాం. ఇకపైన ప్రతి సంవత్సరము ఇదే వేదిక ద్వారా మన ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా కలిసి మాదిగా అమరవీరులకు వారందరూ కూడా ఇదే మాదిరిగా మన నివాళులర్పించుకుంటూ వారికి అవకాశం మాదిగా సమాజం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. కొనసాగిద్దాం మాదిగా అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం మాదిగా అమరవీరుల ఆశయాలను. పోరాటం చేసి చాలా మంది జైలు పోయారు. మన సిద్ధినగర్ నేను తీస్తాను. అందరూ త్యాగాలు చేస్తే రాలేదు. ఆయన మీకు కలిస్తే అప్రిసియేషన్ ఆఫీస్ బాలికల దానికి సర్వే సత్కారాన్ని ఇల్లు ముట్టడించిన మన మాదిగోడు ఉండి మన గురించి మాట్లాడతలేడు అని పోలీసుల గురించి మాట్లాడతలేడు అని ఆ రోజు అనేది ఇక్కడ అడ్డగుట్టలో ఇల్లు ఇంతమాదిగా మన గురించి మాట్లాడతలేదు. ఇక్కడ తీసుకోపోయి రాత్రి పూట దగ్గర ఎప్పుడు చూపిస్తే అప్పుడు రౌడీగా మొదలుకొని పోలీసు అన్ని బాధలు పడుతుంది. అది కళ్ళకు ముఖ్యంగా కాలానికి దానికోసం మొదలుపెట్టి పార్టీ చేసి పెట్టి చాలా మేము సైతం చేసుకోవాలంతా అడ్డగట్టుకొని ఇంకా దింపు మేరకు ఒక 500 మంది వాళ్ళొక దింపుకు 500 మంది ఊరుకొచ్చున్నాయి. ఆ దేశ వాళ్ళకి హృదయపూర్వకంగా ఎంఆర్పిఎస్ ఎప్పటికీ లేదుగా గుర్తుపెట్టుకున్నారు. మొన్న షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ నుంచి అన్న పుట్టుక సాగి ఇద్దరికి భాగస్వాములు కాకపోతే అన్న ఏం చేసిండు నాకు ఒక జాతీయ పోరాడు కానీ తప్పు తీసుకొని వాడవాడకు తీసుకొచ్చిండు. ఆయన అది ఉన్నది జాగా చాలా తిరిగాడు. జేఏసీ తరఫున మన తరఫున అన్న సంఘం వచ్చి మొత్తం పనులు అందరూ తీసుకొచ్చారు. అన్నది ధన్యవాదాలు చెప్తున్నాను. ఎల్లప్పుడూ ఎవరు మర్చిపోవద్దని ఈ జాగాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ అందరూ గుర్తించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మనం ఈ పెద్దలందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నేను